నేను చేయను. నా గోషామేళ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. నాకు ఎలక్షన్లో ఇట్లాంటి కూడా సపోర్ట్ చేయలే. ఎప్పుడు కూడా ఎలక్షన్లో నాకు ఏమి కూడా సపోర్ట్ చేయలే. మూడోసారి కూడా గోషామేళ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. రాజీనామా ఇచ్చే అసలు అది ఆ ఛాన్స్ కూడా రాదు. నేను ఈయన కూడా ఏం చేస్తారో చేసుకోండి. గతం కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. నేను ప్రతి ఒక్క మెసేజ్ మీరు చూసుకోవాలి. నేను ప్రతి ఒక్క మెసేజ్ తప్పు ఉంది అని కార్యకర్తలతో చర్చ చేసుకోండి. నేను ఇచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ కార్యకర్తలకి ఫేవర్గా ఉంటుంది. నా మెసేజ్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఓకే, బీజేపీలో ఉన్న కొంతమంది భయపడి మాట్లాడరు. వాళ్ళకి పదవి భయం ఉంటుంది, పోస్ట్ భయం ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది. అందుకోసం వాళ్ళు మాట్లాడతలేదు. కానీ నాకేం ఆశ లేదు. గతంలో కూడా లేకుండే, ఇవాళ కూడా లేదు. ఎప్పుడెప్పుడు బీజేపీ వాళ్ళు ఇవాళ ఓపెన్ చెప్తున్నా, ఎప్పుడెప్పుడు మీరు తప్పు చేస్తే అప్పుడప్పుడు నేను మాట్లాడతాను. బేషరతుగా మీరు హైకోర్టు ఆర్డర్ని అమలు చేయండి. వీఆర్ హియరింగ్ ద న్యూస్ దట్ ఏదో రిట్ అపీల్ చేస్తాం, పెద్ద పెద్ద లాయర్లను పట్టుకొస్తాం, పెద్ద పెద్ద లాయర్లను పట్టుకొచ్చి మేము డబ్బులున్న లాయర్లను పట్టుకొచ్చి మేము ఏదో మ్యానిపులేట్ చేస్తాము, రిట్ అపీల్ చేస్తాము, ఫస్ట్ కోర్టుకు పోతామని చెప్పని అంటున్నారు. ఏ కోర్టుకు పోయినా నిర్దాక్షిణ్యంగా మీరు నిరుద్యోగుల గొంతు కోసినట్టే. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, పెద్ద పెద్ద రాయలు రావచ్చు, రిట్ అపీల్ చేయొచ్చు, సుప్రీంకోర్టు పోవచ్చు, ఇంకెక్కడికైనా పోవచ్చు. మీరు వేసే ప్రతి అడుగు తెలంగాణ నిరుద్యోగ విద్యార్థుల యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేసినట్టే, కాల రాసినట్టే అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు టీజీపీఎస్సీ తెలుసుకోవాలని చెప్పని. హుందాతనం ఉండాల. చేసిన తప్పును కోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత హుందాతనంతో తప్పును ఒప్పుకొని ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తే మీకు కూడా మానవత్వం ఉంది, విఘ్నత ఉంది అని చెప్పని ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఈ యొక్క పరీక్షను రిటపీల్ అని చెప్పని హైకోర్టు ఆర్డర్కు వ్యతిరేకంగా పోకుండా వెంటనే రద్దు చేయాలని చెప్పని. అదేవిధంగా ఇన్ని తప్పులు ఎట్లా జరుగుతాయి? దేర్ ఇస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ సిట్టింగ్ దేర్. ఆయన ఒక చైర్మన్, ఆయన కింద ఇంకొక సెక్రటరీ ఉంది, ఆమె ఐఏఎస్ ఆఫీసర్, ఇంతమంది అధికారులు ఉన్నారు. ఇంతమంది ఉండగా ఇన్ని లోపభూయిష్టంగా ఎగ్జామ్ ఎట్లా నిర్వహిస్తారు? ఇన్ని లక్షల మంది జీవితాలతో ఎట్లా చెలగాటమాడతారు? అంటే తప్పనిసరిగా దీంట్లో ఉన్నటువంటి ఒక అవినీతి వెనక ఉన్నటువంటి ఒక పెద్దలు ఎవరు, తిమింగలాలు ఎవరు బయటికి రావాలా. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పని కోరుతాం. ఒక ట్రాన్స్ఫర్కే మేము కాంగ్రెస్ వల్ల 30 లక్షలు తీసుకుంటాము, మీరు గ్రూప్ 1 ఉద్యోగం కావాలంటే 3 కోట్ల రూపాయలన్నా ఇవ్వరా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులతో బేరసారాలు చేస్తున్నట్టుగా కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సిబిఐ విచారణ జరపాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు, జనాల పొట్టనిప్పే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు, నిరుద్యోగుల పొట్టగొట్టే ఈ ఎగ్జామినేషన్లో ఏవైతే అవకతవకలు ఉన్నాయో టీజీపీఎస్సీ వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలి. మిత్రులారా, యూరియా గురించి మాట్లాడుతూ ఉన్నారు. యూరియా బీజేపీ వాళ్ళేమో మేము 9 లక్షల టన్నుల యూరియా పంపించినామంటారు. కాంగ్రెస్ వాళ్ళేమో మాకు 6 లక్షలే వచ్చిందంటారు. నిజానికి ఆ వచ్చిన 6 లక్షలన్నా చక్కగా పంపించినారు అంటే లేదు మిత్రులారా. నిజానికి మీ అందరికీ యూరియా ఎందుకు ఇక్కడ షార్టేజ్ ఉన్నదంటే, మీరు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకుల ఇళ్లల్లో పోయి చూడండి, వాళ్ళ గోదాంలో పోయి చూడండి, బరాబర్ యూరియా ఉంటుంది. మీరు ఏ ఆఫీసర్ని అడిగినా చెప్తాడు ఎక్కడ ఉంది యూరియా. సింగిల్ విండో ఆఫీసులకు రావాల్సిన యూరియా, హాకా సెంటర్లకు రావాల్సిన యూరియా, రైతు వేదికల దగ్గరికి రావాల్సిన యూరియా ఇలా కాంగ్రెస్ బీజేపీ నాయకుల గోదాములకు పోయింది. ఇది వాస్తవం మిత్రులారా. 275 రూపాయలకు రావాల్సిన యూరియా ఇలా బ్లాక్ మార్కెట్లో 800 రూపాయలకు దొరుకుతా ఉన్నది. గట్టిగా చెప్పండి. 4కు 4 కలిపితే ఎంత? 8కి 8 కలిపితే ఎంత? ఈ ప్రశ్నలకు కరెక్ట్గా జవాబిచ్చిన వాళ్ళకి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కు 100 మార్కులు ఇస్తారు. అవునా కదా? 100కు 100 మార్కులు ఇస్తారు. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఆ పేపర్లు దిద్దడం కూడా చేతగాలే. ఇది వాస్తవం. ఎవరికైనా అక్క నవ్వుతా ఉన్నా చూడండి. అంటే ఈ చిన్న చిన్న ప్రశ్నలకు జవాబిచ్చిన పేపర్లను కూడా సరిగ్గా దిద్దలేని దద్దమ్మలు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు. నిన్న నేను కేటీఆర్ గారి ఆదేశాల మేరకు దాసోజు శ్రవణ్ గారు, మేము కొంతమంది నాయకులం అందరం కూడా
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పోతే ఒక నిరుద్యోగి చెప్తున్నాడు, మీరు వినాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈయన ఒక కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేసి ఏంది సార్ మా పరిస్థితి అంటే, ఆయన అన్నాడంట, చూడయ్యా ట్రాన్స్ఫర్కు 30 లక్షలు నడుస్తున్నది రేటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. షాబాద్ నుంచి పరిగి పోవాలంటే 30 లక్షలు, షాద్ నగర్ నుంచి హైదరాబాద్ రావాలంటే 30 లక్షలు, మహబూబ్ నగర్ నుంచి గాంధీనగర్కు రావాలంటే 30 లక్షలు లంచం ఇస్తేనే ట్రాన్స్ఫర్ చేస్తాం. నువ్వు ఏకంగా డిప్యూటీ కలెక్టరు డిప్యూటీ ఎస్పీ ఉద్యోగం అడిగితే 30 లక్షలు ఎటు సరిపోతాయి, 3 కోట్లు ఇస్తేనే నీకు ఉద్యోగం ఇస్తా అన్నాడంట. బాబు నీ పేరు చెప్పండి. వద్దు సార్ నా పేరు చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి మక్కలు ఎరగదని నన్ను చంపేస్తాడు అన్నాడు. 563 పోస్టులు మీరు లెక్క పెట్టిన 3 కోట్లతోనంటే 1700 కోట్ల రూపాయల కుంభకోణం మిత్రులారా. ఇది అమ్మల పుస్తెలు తాకట్టు పెట్టి, ఇల్లును గిరివి పెట్టి, ఊర్లల్లో బస్తా బియ్యాన్ని భుజానేసుకొని బస్సులో వేసుకొని అగ్గి పెట్టే లాంటి ఇళ్లల్లో మన బిడ్డలు, మా అవ్వ కూలి కష్టం చేసింది, మా తాత అదే కాయ కష్టం చేసిండు, మా ఇల్లు గూనె పెంకుటిల్లు ఇదే షాబాదు బండలు వేసుకొని కురుస్తున్న ఇళ్ళలో బతుకుతున్నాం. నేనన్నా ఒక చిన్న కానిస్టేబుల్ అవుతా, ఒక ఆఫీసర్ అవుతా, నా వల్ల మా కుటుంబానికి గౌరవం వస్తుంది, కొంచెం ఆమ్దాని వస్తుంది, జీతం వస్తుంది అని చెప్పి ఎంతోమంది లక్షలాది మంది బిడ్డలు ఇలా హైదరాబాద్ నగరంలో చదువుకుంటుంటే వాళ్ళు రాసిన పరీక్షల పేపర్లు కూడా దిద్దలేని దద్దమ్మల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిత్రులారా. A very warm welcome on board this special charter flight. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. Especially, please use the light in the panel above. Our Hello 6 Jai Chandrababu Naidu! Jai Nara Lokesh! Jai Somnath ji! Jai Pasupanath ji! జై తెలుగుదేశం.
In 1 hour 33 minutes. 5:53. Next 1 hour పెట్టుకోండి. వైజాగ్ లీడర్స్ కల్లో Thank you. Take care. In 1 hour 33 minutes. 5:53. నెక్స్ట్ 1 అవర్ పెట్టుకోండి. వైజాగ్ లీడర్స్ కల్లో Thank you. Take care. చెప్పండి ఒక్కసారి. వైజాగ్ నుంచి వచ్చిన 10 మంది పొఖారా నుంచి ఇక్కడికి కాఠ్మండు వచ్చాము. కాఠ్మండు ఫ్లైట్ ఎక్కేసాము, వైజాగ్ వస్తున్నాము. ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, అలాగే మన కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీ భవన్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మన అఫీషియల్స్ అందరూ, ఆర్టీజీఎస్ అఫీషియల్స్, ఎన్ఆర్టీ అఫీషియల్స్, ఎవ్రీబడి కాన్స్టెంట్ గా అన్స్టింటింగ్ సపోర్ట్ అండ్ మోరల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్ఐసి ఎంప్లాయీస్ గా మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ట్రామా నుంచి ఇంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చిన इशू बोलते हैं रोडों पे जितने भी ऑपरेटर हैं पूरे जमा हो, काम होता। चंद्रान गुट्टे पे नेक्स्ट है इंशाल्लाह। जितने भी मेरे भाई हैं पूरे आ जाओ सर प्लीज। రాజీనామా